ఆంధ్రప్రదేశ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కురుక్షేత్ర వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎన్నికల సంగ్రామం తీవ్ర స్థాయిలో ఉంది. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో తాము పొత్తుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ, జనసేనలు చెప్తున్నాయి. అలా చెప్తున్నా ఇప్పటి వరకు సీట్ల పంపకంపై క్లారిటీ లేదు. ఇదే వైసీపీకి బలంగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే పలు విడతల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. పైగా సిద్ధం పేరుతో సభలను కూడా నిర్వహిస్తూ ప్రజల్లోకి సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేనలు మాత్రం ఇంకా అయోమయంలోనే కొనసాగుతున్నాయి. పేరుకే పొత్తులు పెట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలిసి సీట్ల విషయంలో పూర్తి స్థాయిలో చర్చించిన దాఖలాలు లేవు. జగన్ గెలుపును ఆపాలనే కంకణం అయితే కట్టుకున్నారు, కానీ ఇద్దరు ఒక్క తాటి మీదకు రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలానే క్షేత్రస్థాయిలో వారి కార్యకర్తలు కూడా కలవలేకపోతున్నారు. ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎంతలా కత్తులు దూసుకుంటున్నారో గతంలో జరిగిన కొన్ని సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఇటువైపు వైఎస్ఆర్సీపీ వరుసగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తోంది. కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్న పార్టీలో జోష్ పెరుగుతూనే తప్ప అస్సలు తగ్గట్లేదు. కానీ టీడీపీ, జనసేన మాత్రం అభ్యర్థులను ప్రకటించకుండానే ఆ పార్టీలో నిప్పు రాజుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ జనసేన వల్ల తమకు సీట్లు రాకపోతే అల్లకల్లోలం చేసేందుకు టీడీపీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఇప్పట్లో అభ్యర్థులను ప్రకటిస్తే అధికార పార్టీ ముందు పరువు పోయేలా అభ్యర్థులు కత్తులు దూసుకుంటారని ఇరు పార్టీల అధినేతలు భయపడుతున్నారు. అందుకే చంద్రబాబు, పవన్ ఎక్కడ ధైర్యం చేసి అభ్యర్థులను ప్రకటించలేదు. ఇలా వారు అసమర్థంగా వ్యవహరించడం వల్లనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీకి బలంగా మారుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించి అసంతృప్తులను బుజ్జగించేలోపు వైసీపీ ప్రచారం మరో స్థాయిలో ఉంటుంది. ఇలా అభ్యర్థుల ప్రకటన విషయంలో చంద్రబాబు, పవన్ల ఆలస్యమే వైసీపీకి అమృతంలా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా చెప్పుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం జనసేన, టీడీపీలకు అంత సులువైన విషయం కాదని, వారు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తే మేలని తెలిపారు. అలా కాకుండా అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేస్తే అదే సీఎం జగన్కి అమృతంలా మారి మరోసారి అధికారం కట్టబెడుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మరి చంద్రబాబు, పవన్ల అసమర్థతే జగన్కి బలంగా మారుతుందంటున్న విశ్లేషకుల అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.